హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎండు రొయ్యల పులుసు ఎలా చేద్దామో చూసేద్దాం రండి. దానికి కావాల్సినవి ఎండు రొయ్యలని బాగా కడిగి మిక్సీ పట్టించుకొని వడగట్టేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా వడగట్టేసి వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు: ఒక పావు స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ గసగస, ఒక స్పూను జీలకర్ర. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకున్నాము. కడాయి వేడయింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, ఒక 10 ఎండుమిర్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు రొయ్యల పులుసుకి మనకి కొంచెం ములమాకులు కావాలన్నమాట. ఆ ములమాకుల్ని కూడా కొంచెం దూసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్, మిరపకాయలు అంతా వేగిన తర్వాత మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసేయాలి. అలాగే ఒక స్పూను సోపు గింజలు, దాన్ని కూడా ఆయిల్లోనే వేయాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి వేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలో పెట్టి మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఆ పేస్ట్ని మనం కడాయిలో, ఇప్పుడు మనం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలోనే వేసుకొని, ఇప్పుడు మనము ఎండు రొయ్యలు పులుసు తీసుకున్నాం కదా, మనం వడగట్టేసి వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఆ మసాలా మిశ్రమంలోనే వేసేసి బాగా కలిపేద్దాం. కలిపేసి ఒక పావు స్పూను పసుపు, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇప్పుడు దాంట్లో ఒక స్పూను సాల్ట్ అది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి అలా మరగబెట్టేద్దాం. అంటే అలా పొంగు రావాలన్నమాట. ఆ పొంగు వచ్చే టయానికి మనం ఇప్పుడు ములమాకులు దూసి ఉంచుకున్నాం కదా, ఆ ములమాకుల్ని దాంట్లో వేసేసి ఒక్క మరుగు అలాగ ఒకసారి తెరలాలన్నమాట. ఒకసారి తెరలించేద్దాం. అంతేనండి. ఒక్క 5 నిమిషాల్లో తెరిలిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. అయిపోయిందండి. టేస్టీగా ఎండు రొయ్యల పులుసు రెడీ. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.